హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. అంబర్పేట్ నియోజకవర్గంలో కేటీఆర్ బృందం పర్యటన. గోల్నాకాలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో సమావేశం. కేటీఆర్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు రేవంత్ రెడ్డే కాదు, సీఎం తాత వచ్చినా ఏమీ చేయలేరు, మీకు మద్దతుగా మేము ఉన్నాం, ఎవరు భయపడొద్దు, కంటికి రెప్పలా కాడుకునే బాధ్యత మాది అని కేటీఆర్ అన్నారు. ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుకోవాలి, ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్ళు ఊరుకోవద్దు, ఏమి ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిబుల్ ప్రాజెక్టు నుంచి హరీష్ భూములు తప్పించారని, హరీష్ రావుకు షాద్నగర్ భూములు ఉన్నాయని, 2 రోజుల్లో హరీష్ భూముల దగ్గరకు వెళ్తానని, హరీష్ భూముల్లో నుంచి RRR వెళ్ళకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండపై కేటీఆర్ కోపం ఎందుకని, మూసీపై చర్చకు కేసీఆర్ ను రమ్మనండని, అసెంబ్లీలో కూడా చర్చకు మేము సిద్ధమని, మూసీ పరివాహక ప్రాంతానికి కేటీఆర్ వచ్చి చూడాలని ఆయన అన్నారు. మూసీ కంపుతో రోగాల బారి పడ్డ మాపై ఎందుకు ఈ కక్ష అని, మీకు ధైర్యం ఉంటే నేను బస్సు పెడతా, మీ ఎమ్మెల్యేలతో రండి, నల్గొండకు రండి, మీ మూసీ పరివాహక ప్రాంతం తిరిగి వద్దాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం. బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. 2 టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్. బంగ్లాదేశ్ స్కోరు 233 ఆల్అౌట్, 146 ఆల్అౌట్. భారత్ స్కోరు 285 ఫర్ 9, డిక్లేర్డ్ 98 ఫర్ 3. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి బంగానామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం పని చేయండి, పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రేపటి నుండి 5వ తేదీ వరకు డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కోసం 10 జిల్లాల 13 మంది ఉన్నతాధికారులను నియామకం చేశామని ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న చివరి దశ పోలింగ్. జమ్మూలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్. 415 మంది అభ్యర్థుల భవితను తేల్చనున్న 39,18,000 మంది ఓటర్లు. మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్. ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ. ప్రభుత్వం మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పింది. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు, నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. 11న 3,396 మద్యం షాపులో లాటరీ. దరఖాస్తు రుసుము రూపాయలు 2 లక్షలుగా నిర్ణయించిన ప్రభుత్వం. రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల భారీ ఆపరేషన్. సైబర్ నేరస్తులను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్ నుండి సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మొత్తం 27 మందిని అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एक्सैट टूर्स एंड ट्रैवल्स हज और उम्रा ग्रुप्स पेश करते हैं लो बजट में बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एक्सैट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।